अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। एसएस डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 डेज, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। एसएस डेंटल केयर, क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर, मस्जिद। ग्रुप 1 इम्तिहानात में बेज़ाब्तियों के खिलाफ तेलंगाना जागृति का गन पार्क पर धरना। ग्रुप 1 इम्तिहानात में बेज़ाब्तगियों और नाइंसाफ़ी के खिलाफ और बेरोजगार नौजवानों को इंसाफ की फराहमी के मुतालबे पर तेलंगाना जागृति की जानिब से आज गन पार्क पर धरना मुनज़्ज़म किया गया। धरने की क़यादत तेलंगाना जागृति की सदर कविता ने की। इस मौके पर जागृति के सैकड़ों कारकुनों के साथ साथ ग्रुप 1 उम्मीदवारों ने भी बड़ी तादाद में शिरकत की और हुकूमत के रवैये के खिलाफ सख्त एहतजाज दर्ज कराया। कविता ने खिताब करते हुए कहा कि ग्रुप 1 उम्मीदवारों को हौसला देने और उनके साथ एकजहती के इजहार के लिए ही गन पार्क में धरना मुनज़्ज़म किया गया है। उन्होंने कहा कि ग्रुप 1 इम्तिहान को मनसूख करने के मुतालबे के साथ तेलंगाना जागृति ने पहले ही TGPSC का मुहासरा किया था, लेकिन हुकूमत ने अब तक कोई कदम नहीं उठाया। उन्होंने कांग्रेस हुकूमत पर शदीद तनकीद की और कहा कि कांग्रेस कायदीन अपने ख़ानदान के अफराद को बोनस मुलाजमतें दे सकते हैं, लेकिन उन्हें आवाम को बोगस मुलाजमतें नहीं देनी चाहिए। राहुल गांधी दिल्ली से हैदराबाद आकर बेरोजगारों से वोट मांगे, लेकिन इक़्तिदार में आते ही उन्हीं नौजवानों को धोखा दिया। आज तक जॉब कैलेंडर जारी नहीं किया गया और हुकूमत पुरानी मुलाजिमतों को नए तकर्रुरात करार देकर अवाम को गुमराह कर रही है। कविता ने वाज़ेह किया कि ग्रुप 1 इम्तिहान को गलत अंदाज में मुनक़्क़द किया गया है और जब तक इस इम्तिहान को मनसूख नहीं किया जाता तहरीक जारी रहेगी। उन्होंने कहा कि तेलंगाना के दानिश्वरों को अब खामोशी तोड़नी चाहिए। उन्होंने कहा कि ग्रुप 1 इम्तिहान पर हर गोपाल सर को भी लबकुशाई करनी चाहिए और ज़रूरत पड़ी तो वो खुद हर गोपाल सर से मुलाकात करेंगी। ఇక్కడికి వచ్చినటువంటి జాగృతి నాయకులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు। గ్రూప్ 1 లో ఇబ్బంది పడ్డటువంటి విద్యార్థులందరికీ కూడా మీకు ఒక ధైర్యం ఇవ్వాలి, హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిలబడాలి, మేమందరం మీతో పాటు ఉంటున్నామనే మెసేజ్ మీకు ఉండాలని ఇవాళ తెలంగాణ అమరవీరుల సాక్షిగా తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు మేమందరం కూడా మీకోసం ఇక్కడ అండగా నిలబడ్డాం। ఇదే పంతాను కొనసాగిస్తాం। మీరు చూసిండ్రు 2 వారాల కింద తెలంగాణ జాగృతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ని దఫాలుగా ముట్టడించి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసింది। అయినా కూడా దున్నపోతు మీద వాన పడితే దున్నపోతన్న అప్పుడో ఇప్పుడు చలిస్తుంది, కానీ ఇంతమంది విద్యార్థుల గోస, ఇంతమంది తల్లుల కడుపు కోత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడం చాలా దారుణం। ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం। ఒక్కటి కాదు, 2 కాదు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే మొదలు పెట్టినరో అప్పటి నుండి మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చేదాకా ప్రతి అడుగులో అవకతవకలే, ప్రతి అడుగులో అబద్ధాలే, ప్రతి అడుగులో కూడా మోసమే। కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరి కోసం ఎగ్జామ్ పెట్టిరు మీరు? ఎందుకోసం రిజల్ట్ ఇచ్చిరు మీరు? తెలంగాణ బిడ్డల కోసం పెట్టినరా, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ పావులను కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తురా? అట్లా చేసేది ఉంటే ఓపెన్గా ఎప్పురి 10 మందికో 11 మందికో బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి, కానీ ఇట్లా బోగస్ ఉద్యోగాలు మాత్రం ఇవ్వద్దు। వేలాది మంది ఎవరైతే పరీక్షలు రాసినరో ఆ విద్యార్థులంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ తల్లి తండ్రి కూలీనాలు చేసి కడుపు కట్టుకొని గ్రామాల నుంచి వాళ్ళని పట్టణాలకు పంపించారు। ఈ అశోక్ నగర్ చౌరస్తాను పట్టుకొని 9 ఏళ్ళు 10 ఏళ్ళు 11 ఏళ్ళుగా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు। తెలుసో తెలియకనో మరి తెలంగాణ వచ్చినాక 11 ఏళ్ళకు కూడా మనం గ్రూప్ 1 సరిగా పెట్టుకోలేకపోయినాం। మొన్న పెట్టుకున్నాం, దాంట్లో ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు? వాళ్ళ మీద ఎక్కే కదా, వాళ్ళ పేరు చెప్పుకోనే కదా ప్రభుత్వంలోకి వచ్చింది। మీ రాహుల్ గాంధీ ఢిల్లీ ఇడిచి అశోక్ నగర్ గల్లీలకు వచ్చి నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని నిరుద్యోగులకు మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ వాళ్ళను మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చిండ్రు। ఎవరి వల్ల అయితే అధికారంలోకి వచ్చిరో వాళ్ళనే మోసం చేస్తారా రేవంత్ రెడ్డి గారు? మీరు వాళ్ళనే మోసం చేస్తారా రాహుల్ గాంధీ గారు? మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి। మీరు నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వం తప్పు చేయకపోతే అర్ధరాత్రి ఎందుకు ఆర్డర్ ఇచ్చిరు మీరు? అర్ధరాత్రి ఆర్డర్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు? బాజాప్తుగా బయట ట్రాన్స్పరెంట్గా క్వశ్చన్ పేపర్లు పెట్టమని మా విద్యార్థులు ఛాలెంజ్ చేస్తున్నారు।
నిజంగా పరీక్షలు రాసిన విద్యార్థులు మా పేపర్లు పెట్టండి, ఎవరికైతే ర్యాంకులు వచ్చినాయో వాళ్ళ పేపర్లు పెట్టండి అంటారు. ఇంతకన్నా నిజాయితీ ఉంటుందా? ఇంతకన్నా న్యాయం కోరే విధానం ఉంటుందా? ఎందుకు మీరు దాన్ని తుంగలో దొక్కుతున్నారని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. సరే, మీరు జాబ్ క్యాలెండర్ వేయలేకపోయింది ఇంతవరకు, అది పెద్ద ఫెయిల్యూర్. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 50,000 పాత ఉద్యోగాలే మళ్ళీ ఇచ్చి తప్పుడు లెక్కలు చెప్తున్నారు. అవి కూడా పోని అనుకుందాం, కానీ 569 పోస్టులు అంటే ఇది మొత్తం తెలంగాణని ఇంకో 30 ఏళ్ళు నడిపేటటువంటి వ్యవస్థను తయారు చేస్తున్నాం మనం. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలను కోరుతున్నా, ఇది ఆషామాషి విషయం కాదు. తెలంగాణ అంతా కూడా మనం పంతం పట్టాలి. ఈ ఎన్నికలు, ఈ ఏవైతే పరీక్షలు వేసినరో అవి తప్పుడు పరీక్షలు. అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరిని 30 ఏళ్ల పాటు నింపుకోవడానికి చేస్తున్నటువంటి కుట్రలు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థి మిత్రులకు, నిరుద్యోగ మిత్రులకు, వారి తల్లిదండ్రులకు నేను కోరేది ఒకటే, మేము ఇప్పటి నుండి మొదలు పెడితే 15వ తారీఖు డివిజన్ బెంచ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అక్కడ కూడా కేసు వేయడం జరిగింది. ఈ వారం రోజుల పాటు కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు చేస్తాం. ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నం చేస్తాం. కానీ ఇది ఉట్టి మా వల్ల కాదు, మీ భాగస్వామ్యం కావాలి. జిల్లాలలో ఉండేటటువంటి విద్యార్థి మిత్రులు, జిల్లాలలో ఉన్న నిరుద్యోగ మిత్రులు, వారి తల్లిదండ్రులు దయచేసి ఆలోచన చేయండి. మేధావులు దయచేసి మౌనం వీడండి. నేను ప్రొఫెసర్ హరగోపాల్ సార్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నేను మిమ్మల్ని వచ్చి కూడా కలుస్తా సార్. నా రిక్వెస్ట్, మీలాంటి వాళ్ళు మాట్లాడాలి. అన్యాయం జరుగుతుంటే చూసుకుంటా ఊరుకోకూడదు. సమాజం నాశనం అయిపోతుంది మేధావులు మౌనం వహిస్తే. హరగోపాల్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎప్పుడైతే మీరు అంతకుముందు అన్యాయం జరిగిందని చెప్పినరో మిమ్మల్ని నమ్మిండ్రు సార్, సమాజం అంతా మిమ్మల్ని నమ్మింది. ఇప్పుడు కూడా అదే అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వీళ్ళ పక్షాన నిలబడండి, పేద విద్యార్థుల పక్షాన నిలబడండి, న్యాయం చేయండి. అన్నిటికన్నా ముఖ్యం, ఉర్దూలో రాసిన వాళ్ళకు పరీక్ష, తెలుగులో రాసిన వాళ్ళకు పరీక్ష, దారుణమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. అసలు వాటికి పట్టించుకున్నోడే లేదు. మూల్యాంకనం జరిగినటువంటి తీరు సరిగా లేదు. దాన్ని కూడా ప్రశ్నించాలి, వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చి, రాహుల్ గాంధీ వచ్చి విద్యార్థులకు న్యాయం చేస్తాడంటే నమ్మి అధికారం ఇచ్చిరు. మీరు ఇవాళ మోసం చేస్తే అదే ఈ విద్యార్థులు, అదే నిరుద్యోగులు ఆ కుర్చీలకు వెళ్ళి మిమ్మల్ని లాగి అవతల పడేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి ఇట్లా మోసం మీరు చేస్తే జాగృతి చూస్తూ ఊరుకోదు. తెలంగాణ జాగృతి కార్యాచరణ ప్రకటించింది. రేపు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం. వరుసగా రోజొక తరహా నిరసన తెలియజేస్తాం. మా విషయం, మా ఉద్యోగులు బాధపడుతున్న విషయం, మా నిరుద్యోగులు మోసపోయిన విషయం కోర్టులలో జడ్జిలకు అర్థమయ్యేదాకా కూడా మేము పోరాటం ఆపమని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ప్రజాగ్రహానికి గురి కావద్దు. మీరు తక్షణమే నిరుద్యోగుల పక్షాన నిలబడండి. వారి గోసను మీరు తెచ్చుకోకండి. తక్షణమే గ్రూప్ 1 నియామకాలను రద్దు చేయండి. తిరిగి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించండి అని డిమాండ్ చేస్తున్నాం. మనం తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం, తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ళ కోసం. ఇక్కడ అమరవీరులు త్యాగం చేసిందే ఉద్యోగాల కోసం. ఆ విషయంలో అన్యాయం చేయొద్దు, తెలంగాణకు అన్యాయం చేయొద్దని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై జాగృతి, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు. అయితే సుప్రీంకోర్టు నిన్న ఒక మాట చెప్పింది. ఏమని అంటే, ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు పర్మనెంట్ కాదు, మీరు ఈ ఉద్యోగుల దగ్గర అండర్టేకింగ్ తీసుకోండి. మళ్ళీ కోర్టు తన తీర్పుని నిరుద్యోగుల పక్షాన ఇస్తే గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు, ప్రిలిమినరీ పరీక్షలు మళ్ళీ పెట్టమని కోర్టు ఆర్డర్ చేస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు చెల్లవనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. కాబట్టి ఈ విషయం కూడా ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి. ఉద్యోగాలు వచ్చిన బిడ్డలతో మాకు కోపం లేదు, అక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళని మాత్రం సహించేది లేదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తుంగలో దొక్కి 8 మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిరు. ఎట్లా ఇస్తారు? మీరు ఒకవేళ ఇదే ప్రొసీజర్తో ముందుకు పోతే మేము ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా కూడా మీ మీద పోరాటం చేస్తాం. అంతవరకు మీరు తెచ్చుకోకండి. తక్షణమే మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి, భేషజాలకు పోకండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।